కలియుగం అంతమయ్యే సమయం దగ్గర పడిందా? కలియుగం అంతం అయిపోయే ముందు కనిపించే సంకేతాలు మొదలైనాయా? కలి ఎప్పుడు వస్తాడు? భూమి అంతరిస్తే మరలా ఏ యుగం రానుంది? ఏ దేవుడు పరిపాలించున్నారో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వేదాలను అనుసరించి యుగాలు 4. సత్యయుగం. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడిచింది. భగవంతుడే భూమిని పాలించాడు. అందుకే ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ప్రజలంతా ధర్మపురలై సంతోషంగా జీవించారు. త్రేతాయుగం. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. స్త్రీ వ్యామోహం, రాక్షస ప్రవృత్తి కారణంగా ఈ యుగంలో ధర్మంలో ఓ భాగం దెబ్బతిన్నది. ద్వాపరయుగం. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన ఈ యుగంలో చెడు విద్యలు, దుర్మార్గాలు, స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగి ధర్మంలో 2 పాదాలు దెబ్బతిని 2 పాదాలపై నడిచింది. కలియుగం. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన మరుక్షణం కలియుగం ప్రారంభమైంది. ఈ యుగం కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికీ 5,000 ఏళ్లు గడిచిపోయాయి. కలి ఎవరు? నలుగురు అన్న చెల్లెళ్ళు తప్పు చేస్తే కలి ఉద్భవించింది. శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిన రోజే కలి భూమి మీద ప్రవేశించింది. బ్రహ్మదేవుని యొక్క వెనకాల భాగం నుంచి స్వీయ పాదం అనే శక్తి పుట్టింది. ఆ శక్తికి అధర్ముడు అనే పేరు పెట్టారు. ఆయన భార్య పేరు మిథ్య. ఆమె పిల్లి కళ్ళతో చాలా అందంగా ఉండేది. వీరికి దంభుడు అనగా కపటం మరియు మాయ అనే కూతురు పుట్టారు. ఈ అన్నా చెల్లెళ్ళు ధర్మవిరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి లోభుడు అనగా ఆశ అనే కుమారుడు, నికృతి అంటే కపటం అనే కుమార్తె పుట్టారు. వీళ్ళిద్దరు కూడా ధర్మం తప్పి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి క్రోధుడు అనగా కోపం మరియు హింస అనే కుమార్తె పుట్టారు. వీళ్ళు కూడా ధర్మం తప్పి వివాహం చేసుకున్నారు. వీళ్ళకి కలిపురుషుడు జన్మించాడు. అతను పుట్టిన వెంటనే తన ఎడమ చేతితో తన మర్మ అంగాన్ని, కుడి చేతితో తన నాలుకని పట్టుకొని వికృతంగా నవ్వాడు. దీని అర్థం ప్రతి వారిని కామానికి, రుచులకి, అసత్య దుష్పలుకులకి బానిసలను చేస్తాను. కలికి అసంఖ్యాకంగా పుత్రులు పౌత్రులు పుట్టారు. పురాణాల్లో కలి చెప్పిన విషయాలు ఈ విశ్వంలో నేను యజ్ఞం, యాగం, ధర్మం, దానం, వ్రతం జరనీయకుండా అంతా నాశనం చేస్తాను. జనులని కామ భోగాల వైపు తిప్పి వాటికి బానిసలను చేస్తాను. ఎవరైనా ధర్మ ప్రవచనాలు, ధర్మ కార్యాలను చేసి జనులను ప్రేరేపిస్తే వాళ్ళని కష్టాల పాలు చేస్తాను. అలాగే కుటుంబాల మధ్య వైరాలు కల్పిస్తాను. నేను ఉండే ప్రదేశాలు మద్యపానం, జూదం, వ్యభిచారం ఏ కర్మలు పాటించకూడదని పరమేశ్వరుడు చెప్పాడో వాటినే ఆచరిస్తారు. అంతా కలి ప్రభావం అని అందుకే అంటారు. కలికి ఎవరు? శ్రీ మహావిష్ణు అవతారంలో 10వది అయిన కలికి రాక గురించి శ్రీ భాగవత పురాణం, కల్కి పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. కలియుగం అంతమైన సత్యయుగం ప్రారంభమయ్యే సంధికాలంలో కల్కి భగవానుడు శంభల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు. చేతిలో ఖడ్గం, తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు. కల్కి అంటే దోషాన్ని పోగొట్టేదని అర్థం. దోషాలను హరించే అవతారం కనుకే కల్కి అయ్యాడు. యుగంతానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే. కలియుగం అంతం అయిపోయే ముందు కనిపించే సంకేతాల గురించి బ్రహ్మవైవర్త పురాణం, భాగవతం, విష్ణు పురాణంలో స్పష్టంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన సంకేతాలు: రోగం లేని మనిషి కనిపించడు. అయితే శారీరక రోగం లేదంటే మానసిక రోగం ఏదో ఒకటి ఉంటుంది. తినే ఆహారం రుచి తగ్గిపోతుంది. కల్తీ ఆహారం, ప్లాస్టిక్తో చేసిన ఆహారం ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. అపరాధం చేసిన వారికి శిక్షించకుండా క్షమించేస్తారు. ఘోరమైన తప్పిదాలు చేసిన వారు కూడా ప్రజల మధ్య స్వచ్ఛ మానవుల్లా తిరిగేస్తూ ఉంటారు. బ్రాహ్మణులు పోషక లేక మ్లేచ్ఛులను సేవిస్తారు. వేద విద్యను వదిలేసి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారంతా ఈ కోవకే చెందుతారు. సత్యం, ధర్మం అనే మాటే వినిపించదు. స్త్రీలను, చిన్నారులను, గోవులను దారుణంగా హింసిస్తారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు, గోవధ ఇవన్నీ తరచుగానే చూస్తూ ఉంటారు. వివాహానికి కుటుంబాలతో పెద్దలతో సంబంధం లేకుండా తమ నిర్ణయమే అంతిమం అన్నట్టు స్త్రీ పురుషులు వ్యవహరిస్తారు. కన్నవారిని రోడ్డుపాలు చేసి కళ్ళ ముందే వారు కష్టాలు పడుతున్నా కిమ్మనకుండా సంతోషంగా జీవిస్తారు పిల్లలు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఒకే ఒక జీవితం అంటూ మత్తు, శారీరక సుఖాలపై ఆసక్తి పెంచుకుంటారు. కంటికి కనిపించినదే ప్రామాణికం అంటారు. కనిపించని దేవుడి గురించి వితండవాదన చేస్తారు. సైన్స్ ఎన్ని విషయాలు కనిపెట్టినా అది కేవలం ఓ వంతు మాత్రమే. మిగిలిన 3 వంతుల భక్తి భగవంతుడే అని గుర్తించలేరు. తినకూడని పదార్థాలు తింటారు. చూడకూడని విషయాలపై కళ్ళు ఆకర్షితమవుతాయి. వినకూడని విషయాలపై వ్యామోహం పెరుగుతుంది. కోరికలు పెరిగి వ్యాధుల బారిన పడతారు. గురువులకు తలంచి నమస్కరించే విద్యార్థులు కనిపించరు. పైగా విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి. పదవి కోసం, డబ్బు కోసం మూర్ఖులను, భగవంతుడిని నమ్మిన వారిని ప్రజలు బలపరుస్తారు.
దొంగలే పాలకులుగా మారతారు. తమ స్వార్థం కోసం ఉపద్రవాలు సృష్టించి ప్రజల్ని క్షోభ పెడతారు. పాలకులే ప్రజాభక్షకులుగా మారుతారు. అనవసర వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పీడిస్తారు. యజ్ఞ యాగాదులు జరగక ప్రకృతి క్షోభిస్తుంది. చెట్లు బలహీనమవుతాయి. జలాశయాలు ఎండిపోతాయి. సన్యాసులకు స్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది. వితంతువులతో కలిసి సంతానం పొందుతారు. గంగమ్మను గౌరవించరు. తులసిదేవిని అవమానపరుస్తారు. అందుకే ఆకలి దప్పులు పెరుగుతాయి. బ్రాహ్మణుల దైవతారాధన వదిలిపెట్టేస్తారు. సంధ్యావందనం చేయాల్సింది పోయి మద్యమాంసాలు విక్రయిస్తారు. రాక్షసులకు శరీరం ఉండదు. ప్రతి మనిషిలోనూ గుణాల రూపంలో రాక్షసులు ఉంటారు. జనాలు కిరాతకుల్లా ప్రవర్తిస్తారు. ఈ విజితం ఎందుకులే అని భారంగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు కలియుగం మొదటి పాదం పూర్తయ్యేసరికి మరింత ముదురుతాయి. కలియుగం రెండో పాదంలో అసలు భగవంతుడి నామస్మరణే వినిపించదు. ఎక్కడ దైవ పూజ ఉండదు. యజ్ఞ యాగాదుల మాటే వినిపించదు. గోవులను వధిస్తూనే ఉంటారు. లోకులంతా మాంసాన్నే భక్షిస్తారు. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు. భర్తను గౌరవించే భార్య, భార్యను గౌరవించే భర్త అస్సలు కనిపించరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. నిత్యం శోకంలో ఉన్నట్టు స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉంటారు. భూమి మీద ఉన్న మనుషులంతా ఓ వ్యాధి బారిన పడతారు. ఒళ్లంతా పుండ్లు, వాటి నుంచి నెత్తురు కారుతూ పురుగుల్లా మనుషులంతా అంతరించిపోతూ ఉంటారు. ఎక్కడ చూసినా వ్యాధులతో మంచం పట్టిన వారే కనిపిస్తారు. పరమ పుణ్యాత్ములు అనేవారు మాత్రమే శరీరాలతో ఉంటారు. కలియుగం మూడో పాదంలో దేవుడున్నాడు అనే విషయమే గుర్తుకురాదు. ఇప్పుడు 10 ఏళ్ళు 11 ఏళ్లకే రజస్వలు అవుతున్న ఆడపిల్లలు కలియుగం మూడో పాదంలో 7 ఏళ్లకే పిల్లల్ని కంటారు. మరగొజ్జుల్లా జన్మించే ఆ సంతానం కేవలం 20 ఏళ్ళు మాత్రమే బతుకుతారు. వానలు లేక పంటలు పండక మాంసం తిని బతుకుతారు. కలియుగం 4వ పాదంలో అరాచకానికి అంతుండదు. ఓ మనిషిని ఇంకో మనిషి తినే బతికే స్థితికి చేరుకుంటారు. ఆఖరి 100 ఏళ్ళలో కరువు విలయతాండవం చేస్తుంది. అప్పుడు వస్తాడు కల్కి. ఆ తర్వాత నుంచి మళ్ళీ సత్యయుగం ప్రారంభమై నారాయణుడే భూమిని పాలిస్తాడు.